నర్తకీమణులారా భళ. అనతి కాలంలోనే సంకల్పించుకుని అవతరించనున్న మహావతారునికి సముచిత రీతిన స్వాగత గీతం పాడుతూ నాట్యం సల్పిన వైనం మమ్ముల్ని ఆనంద పరవశుణ్ణి చేస్తున్నది. మీకివే మా హృదయపూర్వక అభినందనలు. ప్రభు, నాట్యము ద్వారాను నర్తకీమణులకు తామిచ్చిన అభినందన సందేశములోనూ భగవంతుడు నూతన అవతారము ఎత్తుటకు సంకల్పించుకున్నట్లు అవగతమైనది. కాని కలియుగము ఆరంభమై 5000 సంవత్సరాలైనను కాకముందే భగవదవతరణ ఏమి అన్న సంశయము పొడచూపుచున్నది. భగవదవతరణ ఎల్లప్పుడూ మానవోద్ధరణ వేద సంరక్షణకే కదా. యుగారంభమై 5000 సంవత్సరములైనను కాకమునుపే కలి ఆగడాలు మితిమీరి అరిషడ్వర్గాలు విజృంభించి మానవ పతన కారకులుగాను వేద విద్యను అపహాస్యం చేసేవారుగాను మితిమీరి ప్రవర్తిస్తుంటే భగవంతుడు ఊరుకుంటాడా? సంకల్పించుకుని అవతరించి ధర్మోద్ధరణ గావించవలను గదా. లెస్స పలికితిరి ప్రభు. నూతనావతారి నామధేయము? నామానిదేమున్నది? నామాలు వేరుగాని నామి ఒక్కడే గదా. ప్రభు, సర్వనామధరుని నామం గురించి విశ్లేషణకు పోకుండా వారెంపిక చేసుకున్న పుణ్య జన్మస్థలి గురించైనా సూచనలున్నవా? అయితే అవతార పురుషునికి దేవతలకు మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను యథాతథంగా వివరిస్తాను. ఆహా ఆహాహా, ఎంతటి అదృష్టము! వివరించండి ప్రభు, విన కుతూహలమగుచున్నది. ఇది లోకానికి వెల్లడి కావలసిన అద్భుత సంఘటన. అందువల్ల తప్పకుండా వివరిస్తాను. ఒకనాడు అవతార పురుషుడు దేవతలతో, మానవాళిని ఉద్ధరింపదలిచి నేను మరలా మానవునిగా భూలోకంలో అవతరింపదలిచాను 33 సంవత్సరాల తర్వాత అని ప్రకటించారు. అది విని దేవతలు, ధన్యమైన పుణ్యమైన ఆ గోకులమేది, ఏది అని అడిగారు. దానికి అవతార పురుషుడు, మీరూహించండి, ఆధారాలిస్తాను. భారతదేశంలో విరసిల్లిన చోటది. పట్టణము కాదు, అరణ్యము కాదు. అట ఆశ్రమమొక్కటీ లేదు. కోటలు, బురుజులు, ప్రాసాదాలు మెరిసే చోటే కాదు. ఊరు పక్కనే నది వయ్యారంగా ప్రవహిస్తున్నది. ఇరువైపులా సొగసుగా ఇసుక తెన్నెలు. నేనాడే క్రీడాస్థలి అది, నా లీలల రంగస్థలి అది అంటూ అవతార పురుషుడు కొంత తడువు ఆగి, ధన్యమైన పుణ్యమైన ఆ గోకులమేదో చెప్పగలరా అన్నారు. దానికి మునులకు ఆధారాలేమీ లభించక, మాకేమీ